హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్‌గా ఇది వచ్చేసి సంక్రాంతి ముందు రోజు అన్నమాట. అంటే భోగి రోజు వ్లాగ్ అన్నమాట. యాక్చువల్‌గా అయితే ఈరోజు నేను హైదరాబాద్ వెళ్ళేది ఉండే. కాకపోతే నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళలేకపోయినా. ఇవాళ వచ్చేసి మా అక్కయ్య వాళ్ళ కొడుకు విదుర్ బర్త్‌డే అన్నమాట. యాక్చువల్‌గా నేను ఒకసారి ఇట్లనే హైదరాబాద్ వెళ్ళినప్పుడు వ్లాగ్స్‌లో నేను చూపించిన వాడిని. సో వాడి బర్త్‌డేకి ఎవ్రీ ఇయర్ అయితే మేము వెళ్తాము. అందరము ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉంటామన్నమాట. కానీ ఈసారి అయితే వాడు కొంచెం పెద్దగా అయిపోయిండు కాబట్టి ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకుంటుండంట. కానీ ఈవినింగ్ వచ్చేసి ఫ్యామిలీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాము అని అన్నారు గానీ, నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయినా. అండ్ ఇంకొకటి వచ్చేసి సంక్రాంతికి ఎట్లయినా సరే ఇంగ ఇంటికి వద్దాము అని చెప్పేసి ఉండే. సో ఒక్క రోజుకి ఏం ఎళ్ళేసి వస్తా అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. అసలైతే ఇన్ని రోజులు మళ్ళా నేను హైదరాబాద్ వెళ్ళకుండా ఉండకుండా ఎప్పుడు లేకుండే ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 2 టైమ్స్ అన్నా వెళ్తా. కానీ ఈసారి అయితే ఆల్మోస్ట్ 2 మంత్స్ పైనే అయిపోతుంది కావచ్చు నేను హైదరాబాద్‌కి వెళ్ళాక. అసలు వెళ్ళడానికి టైం కుదురుతలేదు. యాక్చువల్‌గా అయితే హైదరాబాద్ వెళ్తే ఈజీగా ఒక 1 వీక్ ఉండే పనైతే ఉన్నది. చాలా పనులున్నాయి. అవన్నీ ఎట్లా అంటే ఒక్కసారి వెళ్తే అట్లనే ఉండేసేసి అన్ని పనులు చేసుకుందాము అన్నట్టు అనిపిస్తుంది. అట్లా చేయాల్సుకున్నయన్ని డిలే చేస్తున్నా, పోనీ తొందరగా వెళ్ళేసొద్దాము అంటే అట్లా గూడా జేయట్లేదనమాట. సో, చాలా పనులైతే పెండింగ్ ఉండిపోతున్నాయి. హైదరాబాద్‌లోనే చేయాల్సిన పనులనమాట. యాక్చువల్‌గా చాలా వరకు కొంచెం షాపింగ్ పని ఉన్నది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్నమాట. అది హైదరాబాద్ వెళ్ళినప్పుడే నేను జెప్తా. ఇప్పుడు అయితే బ్రేక్‌ఫాస్ట్‌లోకి పోహా చేస్తున్నా. యాక్చువల్‌గా అయితే నార్మల్‌గా మా ఇంట్లో రైస్ మిగలదు. ఒకవేళ మార్నింగ్ బెట్టుకున్న రైస్ నైట్‌కి కొంచెం ఉంది అనుకుంటే మిగతాది చపాతీ చేసేసుకొని అట్లా తినేస్తామనమాట. కాకపోతే ఇవాళ ఎందుకో రైస్ చాలా ఎక్కువ మిగిలిపోయింది. ఇవాళ చపాతీ చేసి నిన్న నైట్ చపాతీ చేసే ఓపిక లేక మళ్ళీ రైసే పెట్టేయమని చెప్పినా అనమాట డ్యాడీకి. దానివల్ల కొంచెం ఎక్కువనే రైస్ మిగిలిపోయింది. ఇట్లా రైస్ మిగిలిపోతే ఎట్లా అంటే ఒక్కరికి గూడా సరిపోనంతగా మిగిలిపోతదనమాట. సో, దాన్ని ఎటూ చెయ్యలేము అని చెప్పేసి ఏం చేస్తా అంటే పోపన్నం చేసుకుంటాం గదా! నార్మల్‌గా రైస్ తోటి మిగిలిపోయిన రైస్ తోటి. కాకపోతే దీంట్లో నేనేం చేస్తా అంటే ఇట్లా పోహా గూడా యాడ్ చేసేస్తా. అసలు రైస్, పోహా 2 కలిపి అయితే అసలు ఏమి డిఫరెన్స్ అనిపియదు. సో, నేనెప్పుడన్నా పోహా యూజ్ చేయాలి ఆర్ పోహా చేయాలి అంటే ఇట్లా రైస్ మిగిలిపోవాలి. అప్పుడే చేస్తా పోహా. లేకపోతే మోస్ట్‌లీ చెయ్యను. యాక్చువల్‌గా నాకు అస్సలు నచ్చదు పోహా. ఇంకా అంటే నేను కొంచెము ఇది పోహా అటుకులుంటాయి గదా! అవి ఎక్కువ సేపు నీళ్ళలో నానబెడతా. సో దట్ అవి కొంచెం సాఫ్ట్‌గా ఇట్లా రైస్ లాగా అయితాయి అని చెప్పేసి. అదే వేరే వాళ్ళు నార్మల్‌గా పోహా చేసేది ఎట్లా అంటే కొంచెం ఇట్లా డ్రైగా ఉంటది గదా! అమ్మో! నాకైతే అసలు తినబుద్ధి గాదు. ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అంత డ్రైగా తినాలి అంటే నా వల్ల కాదనమాట. అందుకే నేను జనరల్‌గా పోహా తినా. చిన్నగున్నప్పుడైతే పోహా చేస్తైతే మమ్మీ అయితే పక్క నా కోసం వేరేది ఏదో ఒకటి చేస్తూ ఉండే. కానీ ఇంక పెద్దగా అయ్యేసరికి నాకు ఎట్లా కంఫర్టబులో అట్లా చేయడం స్టార్ట్ చేసినా అనమాట. కొంచెం ఎక్కువ సేపు ఆ అటుకులనేటిది వాటర్‌లో నానబెడితే కొంచెం సాఫ్ట్‌గా అయిపోయి జస్ట్ లైక్ తాలింపన్నం లాగా వస్తది. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అన్నిట్లల్లో అయితే నాకైతే తాలింపన్నం నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. నాకెంత ఇష్టమో. మా మమ్మీ అయితే జనరల్‌గా తాలింపన్నంలోకి చాలా కొత్తిమీర ఏసి చేస్తుండే అనమాట. అండ్ కొంచెం ఆయిల్ గూడా ఎక్కువేయాలి దానికి. అప్పుడు ఎంత టేస్ట్ అనిపిస్తుండే అంటే, ఇంగ ఇప్పుడైతే అంత ఆయిల్ ఎయాలనా అని జెప్పేసి ఎయట్లేదు గానీ, స్టిల్ ఐ లైక్ తాలింపన్నము. ఇంగ ఇది తాలింపన్నం అంటారా? పోహా అంటారా? నాకైతే దెలవదు. 2 మిక్స్ కలిపి చేసేసిన. ఇంగ సంక్రాంతి సీజన్ వచ్చిందంటే ప్రతి మీల్‌కి నాకైతే అప్పాలు బెట్టుకొని అంచుకి తినేస్తూ ఉంటా అనమాట. అప్పాలు, మురుకులు స్నాక్స్ లాగా తినడం కంటే ఇలా నాకు ఏదైనా అన్నంలోకి, బ్రేక్‌ఫాస్ట్‌లోకి నంచుగా తినడానికి ఇష్టపడతా. అండ్ మోస్ట్‌లీ ఈ టైంలోనే తింటా. మళ్ళా ఎప్పుడు మధ్యలో ఉట్టినే ఎళ్ళేసి అట్లా టైమ్ పాస్‌కి తినాలి అన్నట్టు అట్లేం అనిపియదు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తినుకుంటా అయితే కొంచెం వర్క్ జేసేసుకుంటున్నా. ఇదొచ్చేసి మా అపోజిట్ ఫ్లాట్‌లో ఒక పాప ఉంటది. లైక్ సెవెంత్ క్లాస్ అట్లా ఉంటదనమాట. తను ట్రై జేసింది. చాలా మంచిగా అనిపిచ్చింది. అక్కడ గంగిరెద్దు ఉంది గదా! అది చాలా మంచిగొచ్చింది. అండ్ ఓకే. బెటరే అంటే చాలా సేపు కూర్చుంది. లిటరల్‌గా ఒక 2 అవర్స్ పాపం కష్టపడి ఏసింది. ఆ కష్టంకైనా సరే చాలా మంచిగా అనిపిచ్చిందనమాట. అండ్ వాళ్ళు ఆ మాత్రం ఏయడం గూడా గ్రేటే గదా! నేను చిన్నగున్నప్పుడు ఎట్లా అంటే బేసికల్‌గా నేను కొంచెం మంచిగా చదివే వ్యక్తినే అనమాట. అంటే మా డ్యాడీ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుండే. ఎట్లా అంటే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా గానీ ఇంట్లో రిపోర్ట్ కార్డ్ జూపియాలంటే భయమైతుండే అనమాట. అట్లా ఉంటుండే. ఇట్స్ లైక్
టోటల్లీ డిఫరెంట్ ఫేజ్ అదైతే. సో, చాలా మంచిగా అంటే మంచిగానే చదువుతుండే. కాకపోతే నాకు ఇట్లాంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి చూడండి. లైక్ ముగ్గులెయ్యడము, లేకపోతే ఇంకా నెయిల్ పాలిష్ అని అమ్మో! అసలు ఒక రేంజ్‌లో పిచ్చి ఉంటుండే. ఆ ముగ్గులైతే ఆ చుక్కల ముగ్గులు బుక్కులు నింపేస్తుండే అన్నమాట. అసలు అవన్నీ ఇంట్రెస్ట్ ఎట్లా పోయిందో ఏమో నాకు గూడా అర్థం గాట్లే గానీ, నాకైతే ఫుల్ ఇట్లాంటి వేరే వేరే యాక్టివిటీస్ చాలా జేస్తుండే. ఏదో ఒకటి వంట వండడము, ఇట్లా ముగ్గులు, బుక్కులు గీయడము, ఇంకా వచ్చేసి నెయిల్ పాలిష్. అసలు నెయిల్ పాలిష్ అయితే అప్పుడే నెయిల్ ఆర్ట్ అని స్టార్ట్ అయిందనమాట. నేను 10థ్ క్లాస్, 9థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు. సో, ఇట్లా వాటర్‌లో నెయిల్ పాలిష్ 2 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ నెయిల్ పాలిష్‌లేసి, అవి వాటితోటి ఎక్స్‌పెరిమెంట్‌లు జేసి అసలు నెయిల్ పాలిష్ డబ్బాలు అవ్వగొడుతుండే అనమాట. అసలు చాలా అంటే చాలా థింగ్స్ చేస్తుండే నేను చిన్నగున్నప్పుడు. మేబీ దాని వల్లనే నాకిప్పుడు చాలా వాటి మీద ఒక నాలెడ్జ్ ఉంటది. అంటే లైక్ అవగాహన ఉంటది. ఎట్లా జేయాలి? ఏం జేయాలి? అని జెప్పేసి. అండ్ మెయిన్‌గా కుకింగ్ నాకనిపిస్తది అసలు కుకింగ్ నేను ఎప్పుడు ఇట్లా నేర్చుకోవాలి అని ఎప్పుడూ ఆ ధ్యాసలో లేకుండే గానీ, ఏదో ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటదనమాట నాకు కుకింగ్. అండ్ మా మమ్మీకైతే అస్సలు వండడం రాదు. తను గూడా మ్యారేజ్ అయిన తర్వాత మా డ్యాడీ నేర్పించిండనమాట. మా డ్యాడీ ఇంకా నానమ్మ ఇద్దరు కలిసి నేర్పిస్తే అప్పుడు నేర్చుకుంది. అప్పటి వరకు తనకు గూడా వంట రాకపోతుండే. కానీ మా డ్యాడీకి కూడా చాలా మంచిగా వంటలు చేయడం వస్తది. మేబీ నాకు మా డ్యాడీ దగ్గర నుంచి ఆ జీన్స్ వచ్చినాయని అయితే నేను అనుకుంటున్నా. ఇంకా లంచ్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ వాకింగ్‌కొచ్చిన. అయితే ఇదసలు ఎంత వెరైటీగా అనిపిచ్చింది. అక్కడేదో వాటర్ పారుతున్నట్టు, ఒక చిన్న సెలయేరు వచ్చినట్టు అనిపిచ్చింది. కానీ ఇక్కడ సెలయేరు ఏంది ఇంత మంచిగా అంటే ప్లాట్స్ చేసిన ప్లేస్ గదా ఇదంతా. ఇక్కడ వాటర్ ఉండడం ఏంది అని జూస్తే, అక్కడ ఏం చేశిండ్రంటే కొంచెం తవ్విండ్రు. మట్టి తవ్వేసేసి అక్కడ వాటర్ వదిలినట్టున్నారు. మంచిగా అవి రిపుల్స్ వచ్చుకుంటా చాలా మంచిగా క్యూట్‌గా అండ్ అక్కడ బ్రీజ్ గూడా చాలా సాఫ్ట్‌గా, కూల్‌గా వచ్చుండే. ఇంకా దాంట్లో వాటర్‌లో నాకు కాలు పెట్టకుండా ఉండాలనిపియలేదనమాట. ఇంగ దాంట్లో కొంచెం సేపు అట్లా వాటర్‌లో కాలు పెట్టేసేసి అంటే నాకు కొంచెం భయము వాటర్‌లోకి దిగాలి అంటే దాంట్లో ఏమన్నా పాములుంటాయా? లేకపోతే కప్పలుంటాయా? అని జెప్పేసి. కాకపోతే ఇది ఓన్లీ జస్ట్ కొన్ని వాటర్ ఉన్నాయి పైపైన. కిందంతా మట్టి ఉందని జెప్పేసి ధైర్యంగా కొంచెం వాటర్‌లోకెళ్ళేసి ఇంకా ఏంటంటే ఇవాళ నాకు బాగా బద్ధకమేసి అసలు షూస్ గూడా ఏసుకోకుండా వాకింగొచ్చినా అనమాట చెప్పులేసుకొని. అందుకే చెప్పులేసుకున్నా గదా అని వాటర్‌లోకి గూడా దిగిన. షూస్ ఉంటే మోస్ట్‌లీ దిగకపోతుండే గానీ చెప్పులున్నాయి గదా అని వాటర్‌లోకి కొంచెం దిగిన. చాలా చల్లగుండే వాటర్ అండ్ ఫుల్లు మంచిగుండే అట్లా వాటర్‌లోకి దిగుతే. నాకు జనరల్‌గా వాటర్‌లో ఆడుకోవడం ఇష్టము. కాకపోతే నాకు స్విమ్మింగ్ రాదు. జస్ట్ తేలడం వస్తదనమాట వాటర్ మీద. అది గూడా చాలా రీసెంట్‌గా నేను బీటెక్‌లో ఉన్నప్పుడు నేర్చుకున్నా తేలడము. హార్డ్‌లీ ఒక 1 అవర్ నాకు స్విమ్మింగ్ నేర్పిస్తే దాంట్లో తేలుడు నేర్పించిండ్రనమాట. జస్ట్ మా ఫ్రెండ్స్ వాళ్ళతోటి ఎళ్ళినప్పుడు నేర్చుకున్నా అంతే. నాకు ఎప్పటినుంచో అంటే చిన్నగున్నప్పుడైతే మా అక్కకి ఫుల్ ఉంటుండే అనమాట ఇట్లా స్విమ్మింగ్ క్లాసెస్‌కెళ్ళాలి అని జెప్పేసి. కానీ అప్పుడు మమ్మల్ని పంపించలేదు. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోతుండే. కానీ వన్స్ ఒక్కసారి స్విమ్మింగ్ పూల్‌లో దిగిన తర్వాత నాకనిపించింది అబ్బా! స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఎంత బావుంది ఇట్లా తేలుతుంటే అని జెప్పేసి. సో, డెఫినెట్‌గా అది గూడా నేర్చుకుందామని అయితే అనుకుంటున్నా. కానీ ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అక్కడున్న వాటరు. నేను ఎంత తొందరగా టాన్ అయితా అంటే ఓహ్ మై గాడ్! నేను ఒక్కసారి టాన్ అయితే ఈజీగా 6 మంత్స్ పడతదనమాట. మళ్ళా నన్ను నార్మల్ కలర్ రావడానికి, ఆ టాన్ పోవడానికి అని జెప్పేసి. స్టిల్ అప్పటికి గూడా ఫుల్‌గా టాన్ పోదు. అంత సెన్సిటివ్ ఉంటదనమాట నా స్కిన్. ఫుల్ టు టాన్ అయిపోతా. ఆ భయం ఎక్కువ పట్టుకుందనమాట స్విమ్మింగ్ కంటే. అందుకే అసలు స్విమ్మింగ్ ఎన్నో సార్లు అనుకున్నా గానీ పెద్దగా కాన్సంట్రేషన్ బెట్టి అది అంటే అనుకోని వెళ్ళలేకపోతున్నా అనమాట టాన్ అయిపోతా అని జెప్పేసి. ఇంగ ఇంటికొచ్చిన తర్వాత ఒక ఆరెంజ్ అయితే తింటున్నా. యాక్చువల్‌గా నాకివాళ కడుపు ఫుల్లుగా ఉండే అనమాట. ఎందుకో ఏమో తెలీదు. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువనే అయింది. లంచ్ గూడా ఎక్కువనే అయింది. సో, నాకెందుకో ఇప్పుడు డిన్నర్ అయితే స్కిప్ జేయాలి అని అనిపిస్తుంది. సో, ఒక ఆరెంజ్ అయితే తిన్న తర్వాత జూద్దాము. ఒకవేళ ఆకలైతే లంచ్ తిందామని అయితే అనుకుంటున్నా. అయితే ఇవాళైతే అన్నయ్య వాళ్ళొచ్చిండ్రు. అన్నయ్య, పిల్లలు ఇట్లా వచ్చిండ్రనమాట. ఇంగ భోగి గదా! అండ్ అన్నయ్య వచ్చేసి కొత్త కార్ కొన్నాడనమాట. ఆటోమేటిక్‌ది టాటా నెక్సన్. సో, తిన్న
తిన్న తర్వాత ఒక టెస్ట్ డ్రైవ్‌కి అనేసి ఎళ్ళినాము. దాని తర్వాత ఇంక ఇంటికొచ్చిన తర్వాత ఒకే ఒక చపాతీ ఏసేసుకొని, పప్పు వేసేసుకొనైతే డిన్నర్ తిన్నా. ఇంకా డిన్నర్ తిన్న తర్వాతయితే కొంచెం సేపు టైమ్ పాస్ చేసేసి పడుకున్నా అనమాట. అసలు చాలా లేట్ అయిపోతుంది. ఎవ్రీడే నేను పండుకునేసరికి లిటరల్‌గా 12, 12:30 అట్లా అయిపోతున్నది. అసలు ఏంటో నేను ఫుల్ ఘోరంగా నా స్లీప్ సైకిల్ అయితే డిస్టర్బ్ అయిపోయింది అనైతే చెప్పొచ్చు. మళ్ళా దాన్ని సెట్ జేసుకోవడానికి దాని మీద వర్కౌట్ జేయాలి. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ టాటా బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!